చూస్తూ ఉంటుంది. అది బయటికి చూసినటువంటి ఇంద్రియాల సహాయంతో కంటి ద్వారా చూసేవి, చెవుల ద్వారా వినేవి, వాసనలు చూసేది, టేస్ట్ చూసేది, స్పర్శించేది, ఇవన్నీ కూడా బ్రెయిన్కి సంబంధించిన యాక్టివిటీస్. దానికి సంకేతాలు వెళ్ళి దాని నుంచి ఆదేశాలు మళ్ళీ శరీరానికి వస్తూ ఉంటాయి. మన శరీరంలో ఉన్న అన్ని భాగాలకు కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. సో మనం ఒక వెలుతురు చూడాలన్నా, వేడి అనుభూతి పొందాలన్నా, స్మెల్స్ చూడాలన్నా, సౌండ్ వినాలన్నా, టేస్ట్ చూడాలన్నా, ఇవన్నీ మనం ఇంద్రియాల గురించే. ఇదంతా ఆబ్జెక్టివ్ మైండ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ మైండ్కి ఎవరు అంటే బ్రెయిన్, మన మెదడు సహకారం చేస్తుంది. అయితే మనం కరెక్ట్గా ఆలోచిస్తే, అవగాహన పెరుగుతుంటే సత్యం ఏమిటి, మన ఆలోచనలే మన జీవితం అవుతున్నాయి. కాబట్టి మనం కరెక్ట్గా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మన బాడీ అంతా కూడా, శరీరం అంతా కూడా సృజనాత్మకమైన శైలిలో చక్కగా తయారవుతుంది. మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంది రైట్ థింకింగ్ వలన. అప్పుడు మన హార్మోన్స్ అన్నీ కూడా ప్రజెంట్గా సెన్సేషన్స్ పొందుతూ ఉంటాయి. మన శరీరంలో అంతా కూడా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటాం అన్నమాట. మన ఆలోచన రైట్ థింకింగ్ వలన మన శరీరంలో ఉన్న అన్ని కణకణాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా, అద్భుతంగా ఉంటాయి. అదే దానివల్ల ఏమవుతుంది, బలంగా ఉంటాం, సజీవంగా ఉంటాం, సృజనాత్మకంగా ఉంటాం. మన శరీరంలోకి ఆ ఫోర్సెస్ ప్రవేశిస్తూ ఉంటాయి. అదే ఆబ్జెక్టివ్ మైండ్ నిరాశాజనకంగా, అసహనంగా, దిగులుగా, పరిమితికి లోనవుతూ ఉంటే మనతో మనం శృతిలో ఉంటాం, మనతో మనం లయలో ఉంటాం. అప్పుడు మన జీవితం అస్తవ్యస్తం అవుతుంది. అంచేత ఆబ్జెక్టివ్ మైండ్ రాంగ్ థింకింగ్ వల్లనే, సరికాని ఆలోచన వల్లనే మనం ఇలా అయిపోయాము అన్నది అర్థమవుతుంది. కాబట్టి దేనికి వినాశకర ధోరణికి, వినాశకర శక్తులకి మనం ఊతమిస్తూ ఉంటాం. అంటే మన ఆలోచనే వినాశకర శక్తుల్ని సృష్టిస్తుంది, మన ఆలోచనే ఆనందాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మన ఆలోచనలు ఏ విధంగా మలుచుకోవాలి అంటే, మనకి ఏది కావాలో దాని గురించి ఆలోచించడం. ఈ భౌతికమైన జీవితంలో మనం పొందేటువంటి విషయాలు అలా ఉన్నాయి. కానీ మరి అంటే అవుటర్ వరల్డ్ అనమాట. అవుటర్ వరల్డ్లో వినియోగించుకునేది, బాహ్యంగా మనం నడయాడేది, తిరిగేది, ఇదంతా దాని మీదే ఉంది. ఇంకొకటి ఉంది అంతర్ ప్రపంచం గురించి. దాన్ని మనం చెప్పాం కదా, మైండ్ రెండు రకాలుగా చెప్పుకుందామని. ఆబ్జెక్టివ్ మైండ్, సబ్జెక్టివ్ మైండ్ ఆర్ సబ్ కాన్షియస్ మైండ్. దీనికి ఫిజికల్ ఆర్గాను సోలార్ ప్లెక్సస్ అంటారు. సోలార్ ప్లెక్సస్ అనేది అది మెయిన్ ఈ సబ్జెక్టివ్ మైండ్కి అనమాట. ఇది మనలో ఉన్న ఫీలింగ్స్ అన్ని దీని మీద ఆధారపడి ఉంటాయి. ఆనందము, భయము, ప్రేమ, భావావేశాలు, అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఊహాశక్తి అన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించింది. దీని ద్వారా, సబ్కాన్షియస్ ద్వారా మనము యూనివర్సల్ మైండ్తో, విశ్వమానసంతో కలిసి ఉంటాం. యూనివర్సల్ మైండ్తో మనం కలిసి ఉంటాం. అది మన లోపల ఉన్న సబ్కాన్షియస్, అంతర్ప్రపంచంలో ఉన్న సబ్కాన్షియస్ యూనివర్సల్ మైండ్తో కనెక్ట్ అవుతుందంటే ఆలోచించండి. మన ఆబ్జెక్టివ్ మైండ్ అంటే ప్రాపంచికపరమైన మనసు, ఇంద్రియాల ద్వారా పనిచేయించేది, ఆ బ్రెయిన్ అనేది కేవలం ఇక్కడ వరకే పనిచేస్తుంది. కానీ ఆ సబ్కాన్షియస్ మైండ్ ఏమవుతుంది, యూనివర్సల్ మైండ్తో, విశ్వమానసంతో పనిచేస్తుంది. అది ఆ విశ్వమానసంలో అంటే అవధులు లేని సృజనాత్మక శక్తులన్నీ దానిలో ఉన్నాయి.
కాబట్టి ఇది దాంతో కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? వీటన్నిటినీ సమన్వయం చేసుకోవాలి. ఆబ్జెక్టివ్ మైండ్ని సబ్కాన్షియస్ సబ్జెక్టివ్ మైండ్ని రెండింటినీ సమన్వయం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి ఏ విధంగా పనిచేస్తుందని. అప్పుడు జీవితం యొక్క అద్భుతమైన రహస్యం అంతా మనకు అర్థమవుతుంది. అద్భుతమైన జీవితం, మహోన్నతంగా జీవించటం, వైభవోపేతంగా జీవించడం, యోగివో భోగివో అలా యోగమయ జీవితము భోగమయ జీవితము ఏ విధంగా కావాలో అది ఆ విధంగా. మై డియర్ ఫ్రెండ్స్, మన భవిష్యత్తు అంతా మన కంట్రోల్లోనే ఉంది. ఎందుకంటే విశ్వ మనసుతో అనుసంధానమై ఉంది అంతర్ ప్రపంచం. బాహ్య ప్రపంచం మనం ఏది రైట్ థింకింగ్ వలన, సరైన ఆలోచించే విధానం వలన, థింకింగ్ కరెక్ట్గా ఉండడం వలన మన అంతర్ ప్రపంచంతో మనకు కావలసింది మనం తీసుకోవచ్చు. అలాగే యూనివర్సల్ మైండ్తో కనెక్ట్ అయ్యాం. సో భవిష్యత్తు అంతా మన చేతుల్లోనే ఉంది. అంతేగాని కంటికి కనపడని అతీత శక్తులతో సంబంధం లేదు. సో ఇది మన ఈ యొక్క సాధారణమైన విషయం ఏమీ కాదు, అసాధారణమైన విషయమే మన లోపల ఉంది. ఏంటంటే మన కాన్షియస్నెస్, మనలో ఉన్న చైతన్యం విశ్వమంతా వ్యాపించిపోయింది. అది విశ్వమంతా వ్యాపించిపోయిన చైతన్యమే అంతటా నిండి ఉంది. అన్నిటిలోనూ వ్యక్తీకరణ అయి ఉంది. అంత ఆ పవరు, ఆ ప్రజ్ఞ, విశ్వనియమం ఏ విధంగా పనిచేస్తుందో మన అంతర్ ప్రపంచం, మన శరీరం అదే నియమంతో పనిచేస్తుంది. కాబట్టి అన్ని ఆలోచనలన్నీ కూడా దానిలోంచే వచ్చాయి, అన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఆలోచనలతోనే సృష్టి జరిగింది అంతా. అయితే ఉన్నదంతా ఒకటే. మీ యొక్క ఆలోచన, నా ఆలోచన యొక్క భావన, ఏ భావన అయితే ఉందో ఆ భావన యొక్క ప్రభావం ఒకటే. ఏమిటి అది అంటే, నీవు కాన్షియస్గా ఎరుకతో ఆలోచించేది విశ్వం మీద పనిచేస్తూ ఉంటుంది. విశ్వం మనకి ఇచ్చినటువంటి గొప్ప శక్తి ఏంటంటే ఆలోచించగలిగే శక్తి. ఎప్పుడైతే ఆలోచిస్తామో అవి ఏమవుతాయి? ఆలోచనలే వస్తువులుగా మారిపోతాయి. మైండ్ మ్యాటర్ అంటారు కదా, మన మనసే పదార్థంగా మారిపోతుంది. E=mc². అంటే మనలో ఉన్న మైండ్ ఎనర్జీ, థాట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ, ఆ థాటే ఫిజికల్ రియాలిటీగా, వాస్తవంగా మారిపోతుంది. అయితే మనలో ఉన్న ఈ చైతన్యము, కాన్షియస్నెస్ అనేది ఆమ్నీ ప్రెజెంటు, సర్వవ్యాపకము. మీలో, నాలో, అందరిలోనూ విశ్వమంతా వ్యాపించిపోయింది. అది ఖచ్చితంగా ఇట్ మస్ట్ బి ప్రెజెంట్ విత్ ఎవరీ ఇండివిజువల్. నీలో ప్రాణం ఉంది, నాలో ప్రాణం ఉంది, కాన్షియస్ ఉంది, స్పృహ ఉంది. అందరిలోనూ అదే ప్రాణము, అదే శక్తి, అదే ఎనర్జీ, అదే చైతన్యము. ఈ చైతన్యం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కాబట్టి ఎక్కడి నుంచి ఈ చైతన్యము, ప్రతి ఒక్కరిలో ఉన్న చైతన్యము యొక్క లక్షణం ఏమి అంటే ఆమ్నీ పొటెంట్, సర్వశక్తిమాన్, ఆమ్నిషియంట్, సర్వజ్ఞత, ఆమ్ని ప్రెజెన్స్, సర్వవ్యాపకత అనేది వీళ్ళలో, నాలో ఉన్న చైతన్యం యొక్క లక్షణం. కాబట్టి ఉన్నదంతా ఒకటే కాన్షియస్నెస్, ఉన్నదంతా ఒకటే బ్రహ్మం. ఈ కాన్షియస్గా ఉన్నప్పుడు మనం మనకి ఏది కావాలో అది ఆలోచిస్తే, ఏది కావాలో దాని గురించి ఆలోచిస్తే కరెక్ట్గా మనకి
ఈ యూనివర్స్ నుంచి కావలసిందంతా పొందుతాం. సో ఒకే మనసు మనకు కావాలనుకున్నది మన వద్దకు వస్తుంది ఈ యూనివర్స్లో. అది కాకుండా విశేషం మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ మైండ్ ఈజ్ వన్ మైండ్. అందరి మనసులు ఒకటే మనసులో ఏకీకృతం అవుతాయి, ఒకే చైతన్యంలో. అన్ని నదులు సముద్రానికే చేరతాయి అన్నట్టు, నదులన్నీ. అలాగే మన ఆలోచనలన్నీ ఒకే దిక్కు చేరతాయి, యూనివర్సల్ మైండ్లోకి, విశ్వమానసంలోకి చేరిపోతాయి. సో దీనిలో మళ్ళీ మనం చేసిన ఆలోచనలన్నీ విశ్వమానసంలోకి వెళ్ళిపోతాయి. అక్కడ మనం ఆ శక్తులను వినియోగించుకునే విధం. అయితే మన ఫోకస్ దేని మీద పెడతాం, దృష్టి దేని మీద పెడతాం? మన మెదడు మీద పెడతాం, మెదడులో సెల్స్ మీద పడుతుంది. అదే మన ఫోకస్ అంటే దృష్టి నిలిపితే మన మెదడులో ఉన్న సెల్స్ మీద పడుతుంది, నాడీ కణాల మీద పడుతుంది. అలాగే సేమ్ కాన్షియస్నెస్ అందరిలోనూ ఉంటుంది. అదే ఫోకస్ వారి బ్రెయిన్ సెల్స్ మీద పడుతుంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా యూనివర్స్లో భాగమే. ప్రతి ఒక్కరూ కూడా యూనివర్సల్ మైండ్తో కనెక్ట్ అయి ఉంటారు. కాస్మిక్ మైండ్, విశ్వమానసం అనొచ్చు. విశ్వమానసం కాస్మిక్ మైండ్, కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ మైండ్ అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఈ విశ్వమానసం అనేది అది స్థిర శక్తి. యూనివర్సల్ మైండ్ అనేది స్థిర శక్తి, అంటే పొటెన్షియల్ ఎనర్జీ. అది స్థిరంగా ఉంటుంది, అది ఉంటుంది అంతే. అయితే దాని నుంచి మనం ఏదైనా ఆ స్థిరంగా ఉన్న శక్తి నుంచి, ఆ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు. ఆ యూనివర్సల్ మైండ్ నుంచి ప్రతి ఒక్కడు కావాల్సింది సృష్టించుకోవచ్చు. అందరికీ అదే ఆ పొటెన్షియల్ ఎనర్జీ, యూనివర్సల్ మైండ్ అనేది ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఉదాహరణకి స్థిర శక్తి అంటారు దాన్ని, స్థితిశక్తి, గతిశక్తి, స్థితిశక్తి అనవచ్చు, లేదా స్థిరమైన శక్తి. ఇప్పుడు దానికి ఉదాహరణ 1,00,000 లేదా 10 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ పెద్ద వాటర్ ట్యాంకులో పెట్టామనుకోండి, అది అక్కడ స్థిరంగా ఉంటుంది. పెద్ద వాటర్ ట్యాంకు పైన ఎక్కడో ఉంది. అక్కడ నుంచి మనం పైప్ లైన్ తీసుకున్నాం ఇండివిజువల్గా, అంటే మన మనసు ప్రతి ఒక్కరు దాని నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ట్యాప్ ఇప్పంగానే అక్కడ కైనెటిక్ ఎనర్జీ అక్కడ నుంచి ఎంత ఎత్తు నుంచి వేగంగా వస్తాయి. అప్పటి వరకు అది పైనే ఉంది. కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ కుళాయి ఇప్పామో, అలా అంటే మన ఆలోచన చేశాము, అది థాట్ అనేది కైనెటిక్ ఎనర్జీ లాగా, డైనమిక్ ఎనర్జీ లాగా మారిపోతుంది. అలా ప్రతి ఒక్కడు ఆ యూనివర్సల్ మైండ్ నుంచి సృష్టిస్తాడు. అలా ఆలోచించడం వల్ల ఏంటి, ఆ యూనివర్సల్ మైండ్లో స్థిరంగా ఉన్న స్థిరశక్తి గతిశక్తిగా మారిపోతుంది, డైనమిక్ ఎనర్జీగా, కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. ఆ విధంగా విశ్వమానసం నుంచే నువ్వు అన్నీ సృష్టిస్తావు. మనకి ఒక మంత్రగాడు సృష్టించేది ఎలా ఉంటుంది అనేది ఉదాహరణ తీసుకుందాం అనుకోండి. విశ్వంలో శూన్యంలోంచి అన్నీ సృష్టిస్తాడు అని సింబాలిక్గా చెప్తారు, కానీ అది థాట్. మంత్రగాడి ఆలోచనలో మంత్రదండంతో ఇలా హోమం పట్టని ఇలా అన్నట్టు మనకి చూపిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ అది ఏమి సృష్టిస్తాడు ఆ మంత్రగాడు? మంత్రం అంటే మననం చేసేది, మననం అంటే ఆలోచించేది. ఏది కావాలో దాన్నే పదే పదే మననం చేస్తూ ఉంటాడు. చేసేటప్పుడు ఏంటి, అది వస్తుంది, రియాలిటీగా మారిపోతుంది. అంటే ఆనందం కావాలి జీవితంలో అంటే ఆనంద భావనలోనే ఉండిపోవాలి. ఆనంద భావన ఆనందాన్ని ఇస్తుంది. భవతి అంటే వర్తమానంలోకి తీసుకొస్తుంది. ఆరోగ్య భావన అంటే హెల్త్ కాన్షియస్నెస్ బ్రింగ్స్ హెల్త్. నీ కాన్షియస్, నీ దృష్టి, నీ ఫోకస్ అంత ఆరోగ్యమే ఏదో ఉంటే ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఆరోగ్యకరమైన ఆహారం గురించి, ఆరోగ్యకరమైన పరిస్థితులు,
దానికి కావలసినవన్నీ నువ్వు అటువైపే ఆలోచిస్తావు, ఇంకా వేరేది ఏది ఉండదు. అది ఆ కాన్షియస్నెస్ ఫోకస్ అలా ఉంటుంది. సో ప్రతి ఒక్కడికి ఆ సామర్థ్యం ఉంది. తనకి ఏది కావాలో దాన్ని ఆలోచించగలిగే సామర్థ్యం ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో యూనివర్సల్ మైండ్ మీద సంకేతం వెళ్తుంది. ప్రతిధ్వని అన్నాడు. అంటే నువ్వు ఏది అంటే అది తిరిగి వస్తుంది వెనక్కి. నీకు ఏది కావాలో అది వెనక్కి వచ్చేస్తుంది. నువ్వు ఏది కావాలో దాన్ని ఆలోచిస్తావు. ఆలోచించడం అంటే అడగటము. అడగడం అంటే అది మనకు తిరిగి ఇస్తుంది. అది వాస్తవ రూపంలో తీసుకొస్తుంది. సో మనిషి యొక్క స్వభావం ఆలోచించగలిగే సామర్థ్యం. మరి ఎటువంటి ఆలోచన చేయాలి అనేది మన చేతిలోనే ఉంది. సో మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మన మనసు ఏమనుకుంటుంది? బిలీవ్ టు బి ఎ సబ్టల్ ఫార్మ్ ఆఫ్ స్టాటిక్ ఎనర్జీ. ఆ స్టాటిక్ ఎనర్జీ నీకు కనపడదు. ఆ యూనివర్సల్ ఎనర్జీ, యూనివర్సల్ మైండ్లో ఉన్న ఎనర్జీ నీ కంటికి కనపడదు. నీ చేతిలో ఉన్నది కాన్షియస్గా నువ్వు ఆలోచించడమే, రైట్గా ఆలోచించడమే. దానిలో అపారమైనటువంటి శక్తులు, ఉదాహరణ చెప్పాం కదా, ఎంత వేగంగా వస్తాయి నీళ్ళు చూడండి. పైన ఎన్నో అంతస్తులు లేకపోతే ఎన్నో హైట్ పెట్టారు, ఎన్నో మీటర్ల హైట్ పెట్టారు అనుకుందాం, ఎన్నో అడుగులు ఎత్తు పెట్టారు. ఆ అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ నీటి యొక్క నిల్వ చేసిన శక్తి, ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడైతే ట్యాప్ ఇప్పామో వేగంగా కిందకు వస్తుందో అలాగే భూమి మీద ఉన్న నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్ళి మేఘాల రూపంలో నిల్వ ఉండి నీరు మళ్ళీ వర్ష రూపంలో వేగంగా భూమి మీదకి ఎలా వస్తాయో, అలాగే మనం చేసిన ఆలోచనలు, మనకు కావలసిన ఏదైనా ఆలోచన కావాల్సింది కానీ అక్కర్లేని కానీ, కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ, నువ్వు స్పృహలా ఉండి కానీ స్పృహ లేకుండా కానీ ఏం చేసినా అది నీ వద్దకి వేగంగా వాస్తవ రూపమై నీ వద్దకు వస్తుంది. సో మనం చేసే సామర్థ్యం ఏంటయ్యా అంటే, మన యొక్క ట్యాప్ ఎప్పుడంటే ఆలోచించటం. అక్కడ మన మైండ్ డైనమిక్ మైండ్ అంటే ఆలోచించడం అంటే మనం డైనమిక్ మైండ్. యూనివర్సల్ మైండ్ అనేది పొటెన్షియల్ మైండ్, పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ డైనమిక్ ఎనర్జీ అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనసు ఎక్కడి నుంచి ఆ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి, యూనివర్సల్ మైండ్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ నుంచి థాట్ ఏమవుతుంది? డైనమిక్ ఎనర్జీ అవుతుంది. ఇక్కడ మళ్ళా పోలుస్తున్నారు. యూనివర్సల్ మైండ్ నుంచి మనం మనిషి ఆలోచించడంతో ఏదైనా సాధించుకోవచ్చని. సో మైండ్ని వన్ మైండ్ ఈజ్ ఆల్ మైండ్, అంటే ఆల్ మైండ్ ఈజ్ ఈక్వల్ వన్ మైండ్. అది యూనివర్సల్ మైండ్ అన్నాం. మన మైండ్ అన్నప్పుడు మనం కూడా ఒక యూనివర్సే, మన మైండ్ కూడా ఒక యూనివర్సే. దాంట్లో ఆ మనసు ఎలా ఉంది? స్థిరశక్తి లాగా, పొటెన్షియల్ ఎనర్జీలో ఉంది. అక్కడి నుంచి మనం ఆలోచించడం మొదలుపెట్టంగానే అది గతిశక్తిగా మారిపోతుంది. ఆలోచన వేగంగా వేగమైపోతుంది. అది మనలో వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఒక ఆలోచన అనగానే వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్తో ఏమవుతుంది? అక్కడి నుంచి స్థిరశక్తి గతిశక్తిగా మారిపోతుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? డైనమిక్ ఎనర్జీగా మారిపోతుంది. డైనమిక్ మైండ్ థాట్ అనగానే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది ఏంటంటే, యూనివర్సల్ మైండ్ విశ్వమానసంలో ఉన్న ఆ దివ్య లక్షణాలు, యూనివర్సల్ మైండ్ ఆర్ విశ్వమానసం లేదా కాస్మిక్ మైండ్, ఏదైనా పదాలు ఒకటే. దానిలోంచి ఏ దైవ లక్షణాలు ఏంటి? 3 గోలు: ఆమ్నిపొటెంట్, ఆమ్నిషియంట్, ఆమ్ని ప్రెజెన్స్. ఆమ్నిపొటెంట్ అంటే సర్వశక్తిమాన్, ఆమ్నిషియంట్ అంటే సర్వజ్ఞత, ఆమ్ని ప్రెజెన్స్ అంటే సర్వవ్యాపకత. ఇవన్నీ కూడా అన్ని వేళలా ఈ సామర్థ్యాలన్నీ ప్రతి ఒక్కళ్ళు ఉన్నాయి. ఈ మూడు ఉన్నాయి. ఆ విషయం తెలియదు, అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మన శక్తి ఏమిటో, మనమేమిటో మనకు తెలియదు. కానీ మనం అర్థం చేసుకుంటే ఆ దివ్యత్వం ఎక్కడో లేదు,
కంటికి కనపడని సూర తీరంలో లేదు, అంతా మన లోపలే ఉంది. మనల్ని మనమే ఇలా చేసుకుంటున్నాము అన్న విషయాన్ని మనం బాగా అవగాహన చేసుకోగలుగుతాం. అంచేత ప్రతి ఒక్కడు ఈ విధంగా ఆలోచిస్తాడు. థాట్ అనేది దాని సహజ ప్రవృత్తిలో అది పనిచేస్తూనే ఉంటుంది. ఆబ్జెక్టివ్ వైపుకి, ప్రాపంచికం వైపుకి. అలాగే మనం ఏ సహజ ప్రవృత్తిలో అది పనిచేస్తున్నా అదే రియాలిటీగా మారిపోతున్న విషయాన్ని మనం న్యాచురల్గా జరుగుతున్న విషయమే. కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ నియమము, కార్యకారణ సంబంధము. కార్యము అంటే ఇది ఇలా సంభవించింది, దానికి కారణం ఏమిటి అంటే ఆలోచనే కారణం. అలాగే మనకు ఎదుర్కొనేటువంటి ప్రభావాలు, పరిస్థితులు అన్నిటికీ దాని యొక్క ఆలోచన యొక్క ప్రభావం. ఒక కండిషన్ ఏర్పడిందంటే, ఒక పరిస్థితి ఏర్పడిందంటే నువ్వు చేసిన ఆలోచన యొక్క ప్రభావం. ఈ కారణంగా నీ ఆలోచనను నువ్వు అదుపులో ఉంచుకోవాలి. ఎందుకు? నీకు ఏది కావాలో దాని గురించే కదా ఆలోచించాలి. అది నీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించాలి. అప్పుడే నువ్వు ఏది ఆలోచిస్తే అది అవుతుంది. ఎందుకంటే విశ్వమానసం రెడీగా ఉంది, నువ్వు ఆలోచించడమే తరువాయి ఆలస్యం లేకుండా ఇచ్చేస్తుంది. కానీ నువ్వు దాని మీదే దృష్టి పెట్టాలి. ఏది కావాలో అది. నేను చెప్పాను కదా, ఆరోగ్య భావన ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనంద భావన ఆనందాన్ని ఇస్తుంది, శక్తి అనే భావన శక్తిని ఇస్తుంది. నీ భావంలోనే ఉంది అంతా. కాబట్టి ఎక్కడ ఉందాయా ఆ శక్తి ఇచ్చేది? నీ లోపలే ఉంది. ఆ భావనలు ఎక్కడ ఉన్నాయి? ఆలోచనల ప్రపంచం ఎక్కడ ఉంది? లోపల ఉంది. అది నీ అదుపులోనే ఉంది. ఏది కావాలో అది ఆలోచించడం అనే అదుపులోనే ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, అది ఖచ్చితమైన జ్ఞానం, కరెక్ట్ ఎగ్జాక్ట్ నాలెడ్జ్. నీకు ఏది కావాలో అది నువ్వు తెలుసుకుంటే అది తనంతట తానుగా ఈ ఎగ్జాక్ట్ ప్రిన్సిపల్ యాక్టివేట్ అవుతుంది. సహజమైన ప్రవృత్తి అది. ఎప్పుడైతే నువ్వు కూడా అయిపోయావో, నీరు వేగంగా ఎలా వస్తుందో, వేగంగా ఫోర్స్గా ఎంత ఎత్తున పెడితే అంత ఎత్తున. కాబట్టి ఆ యూనివర్సల్ మైండ్లో అన్నీ ఉన్నాయి. ఆ యూనివర్సల్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ మైండ్. కాబట్టి మన మైండ్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అనేది కాదు. నువ్వు ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్పగా అవుతావు. సో ఇది చాలా సుస్పష్టమైనటువంటి ఇష్యూ అన్నమాట. అవగాహన ద్వారా ఈ నియమాలను మనం అవగాహన చేసుకోవాలి. యద్భావం తద్భవతి, యామతి సగతి భవేత్. ఏ విధంగా భావిస్తావో అదే నువ్వు అవుతావు. నీ మతి ఎలా ఉందో నీ గతి ఎలా ఉంది. కాబట్టి మతిని శుద్ధి చేసుకునే మార్గమే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఇది నిరంతరం మన మతిని ఎప్పటికప్పుడు ఒక గార్డెనర్, ఒక తోటమాలి తన తోటలో ఉన్న కలుపుని ఎంత వేరివేస్తాడో, సరికాని రాంగ్ థింకింగ్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, సరైన ఆలోచనలు పెట్టుకుంటూ, రైట్ థింకింగ్ వైపుకి తనకి ఏది కావాలో దాన్ని సృష్టించడం కోసమే ఈ మనిషి సృష్టించి ఆనందించడం కోసమే ఈ భూమి మీదకి వచ్చాడు. అది అక్కడున్న విషయం మేడం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం మన ఆలోచన సంవిధానాన్ని సరి చేసుకుంటామో, అదుపులో ఉంచుకుంటామో, ఏ పరిస్థితులు కావాలంటే ఆ పరిస్థితికి దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మరి మై డియర్ ఫ్రెండ్స్, ఈ కాన్షియస్గా ఎరుకతో మనం ఆమ్నిపోటెంట్ పవర్ని, ఆమ్నిపోటెంట్ లాని, నియమాలని, మన ప్రాథమికమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టుకొని వినియోగించుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. సో ప్రతి కణానికి అదే ప్రిన్సిపల్ ఉంది. ఈ యూనివర్సల్ మైండ్లో ఉన్న లైఫ్ ప్రిన్సిపల్, జీవశక్తి ఏ విధంగా ప్రవహిస్తుంది అనేది ఏంటంటే,
అదంతా ప్రతి కణము అణువణువు వ్యాపించిపోయింది. దాన్ని విష్ణు కాన్షియస్నెస్ అంటారు. సర్వం అణుమయమే అంటే అంతా అణువు. అణువు అంటే సర్వం విష్ణుమయమే. విష్ణు ఈజ్ నథింగ్ బట్ మీనింగ్ అణువు. సో ప్రతి ఆటంలోనూ ఈ ఉన్న మన అన్నిట్లోనూ అదే శక్తి ఉంది. అది ప్రతి అణువణువు తన జీవశక్తిని వ్యక్తీకరించడం కోసం తహతహలాడుతూ, తన తెలివితేటలను ప్రదర్శించడం కోసం, తనకు కావలసిన దాన్ని సృష్టించుకోవడం కోసం ప్రతి అణువణువు కూడా సృష్టింపబడింది. అదే ప్రేరణతో ఎంతూజియాజం ఉత్సాహం, ప్రచోదయాత్ అన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. కైండ్లీ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్. ఈరోజు పౌర్ణమి రాత్రి 9 గంటల నుంచి 12 వరకు ధ్యానం ఉంటుంది. 3 hours మెడిటేషన్. సో హ్యాపీ పౌర్ణమి, మాఘ పౌర్ణమి. థ్యాంక్ యూ.